మంచి కాపరి మన ప్రధాన యాజకుడునైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ షార్ట్ వీడియో చూస్తున్న మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. కీర్తనల గ్రంథం 146వ కీర్తన 5వ చరణం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. గత కొన్ని దినములుగా మనము ఆయా రకాల ధన్యతలను గూర్చి లేదా ఆశీర్వాదములను గూర్చి ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఇక్కడ మరొక ధన్యతను గూర్చి కీర్తనాకారుడైన దావీదు గారు వ్రాస్తూ ఉన్నారు. ఆయన ఏం తెలియజేస్తున్నాడు అంటే, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో. అవును, ఆనాడు సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడే నిజదేవుడు అనే సత్యాన్ని గ్రహించి ఆ దేవుని చేత కృప పొంది సహాయమును పొందుకున్నటువంటి భక్తుడే యాకోబు. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. అవును, ఎవరైతే యేసుక్రీస్తే నా హృదయ వాంఛలను, నా ఆశను నెరవేర్చగలిగినటువంటి వాడు అనే సత్యమును గ్రహించి యేసుక్రీస్తు మీద ఆశ పెట్టుకొని జీవిస్తూ ఉంటారో తప్పకుండా అలాంటి వారిని దేవుడు ధన్యులుగా చేస్తాడు. ఇందులో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. దానికి నేను కూడా ఒక సజీవ సాక్షిని అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు నువ్వు నమ్మినటువంటి దేవుడు యేసుక్రీస్తు తప్పకుండా నీ ఆశను ఆయన నెరవేరుస్తాడని నమ్ముతున్నావా? వాక్యం తెలియజేస్తుంది, ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. అయితే ఈ ఆశ దురాశ కాకూడదు. ఒక మంచి ఆశ కలిగి, నశించే ఆత్మలను సంపాదించాలనే ఆశ కలిగి, కుటుంబాన్ని చక్కగా దేవుని మార్గంలో నడిపించాలనే ఆశ కలిగి, పుట్టిన పిల్లల కోసం నిత్యం ప్రార్థించాలనే ఆశ కలిగి ఎవరైతే ముందుకు కొనసాగుతున్నారో తప్పకుండా అలాంటి వారిని దేవుడు ధన్యులుగా చేస్తాడు. కాబట్టి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు దీవించునుగాక. అందరికీ వందనాలు.